సో ఫ్రెండ్స్ ఈరోజు ఫైనల్లీ లావా కంపెనీ లావా అగ్ని 5G అనేటువంటి పేరుతో ఈరోజు మన ముందుకి మరొక మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 17వ తారీఖు నుంచి మన ముందుకు సేల్లోకి తీసుకొని రాబోతున్నారు. ఇదేంటి అంటే క్వైట్ ఇంట్రెస్టింగ్, మేడ్ ఇన్ ఇండియా. సో మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ మీద మనకి చాలా మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేపు చైనీస్ కంపెనీస్ కూడా మేడ్ ఇన్ ఇండియా అంటే ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్ అంతా మన ఇండియా నుంచి అసెంబుల్ చేస్తూ వీళ్ళకి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. బట్ ఇందులో ఒక విశేషం ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్లీ డిజైనింగ్ అంతా కూడా కంప్లీట్గా మన ఇండియాలోనే చేశారని వీళ్ళైతే చెప్తున్నారు. ప్రీవియస్లీ జీవన్ అనేటువంటి ఒక మోడల్ కూడా తీసుకొచ్చారు కానీ మార్కెట్లో అంత సక్సెస్ అయితే అవ్వలేకపోయింది. మరి చూద్దాం ఈసారి ఈ అగ్ని అనేది ఎంతవరకు ప్రజల ఆదరణ పొందుతుంది ఏంటి అనే దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ గురించి మనం మాట్లాడదాం. సో దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 810 SoC చిప్సెట్ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక చిప్ సెట్. ఇది కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS మేబీ వీళ్ళంతా మాత్రం బెటర్ EMMC కన్నా బెటర్ అని అంటున్నారు కానీ అక్కడ క్లారిటీని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మేబీ ఇది వచ్చేటప్పటికే UFS 2.2 స్టోరేజ్తోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అందులో కూడా మనకి 8GB ఆఫ్ ర్యామ్ అలాగే 128GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో ఇవి రావటం మరొక విషయం. ఆఫ్ కోర్స్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే విషయానికి వచ్చారన్నట్టు డిస్ప్లే సెగ్మెంట్లో మాత్రం 6.78 ఇంచెస్ ఎవరైతే ఆన్లైన్ OTT కంటెంట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో సో వాళ్ళైతే ఒకసారి దీనిపైన లుక్ చేయొచ్చు. 6.78 ఇంచెస్ అంటే ఇది చిన్న డిస్ప్లే ఏం కాదు, చాలా పెద్దగా ఉంటుంది. చేతిలో కూడా అంతా మీకు హ్యాండీగా అనిపించదు. సో అది కూడా మీరు ఒకసారి అయితే దృష్టిలో పెట్టుకోవాలి. ఇక దీంట్లో ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే ఇక్కడ కూడా వీళ్ళు మనకి క్లారిటీని అయితే ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ నా వర్షన్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3తో మన ముందుకు ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రేర్ వచ్చేటప్పటికి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఇది ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ని అయితే చూడొచ్చు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, 64 మెగాపిక్సెల్ ఇది నార్మల్ రెగ్యులర్ ప్రైమరీ సెన్సార్, అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ షాట్ కోసం తీసుకొస్తే దీంట్లో మీకు అల్ట్రా హై డెఫినేషన్ కనుక యాక్టివేట్ చేసుకున్నారనితే 108 మెగాపిక్సెల్ ద్వారా మీరు పిక్చర్స్ని క్యాప్చర్ చేస్తే ఎంత అవుట్పుట్ని అయితే తీసుకోవచ్చో అంత అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ రేర్ వచ్చేటప్పటికి మీరు 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080 30-60 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం బ్లూ కలర్ని మాత్రమే మన ముందు తీసుకొస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో మనకి మరిన్ని కలర్స్ దీంట్లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా క్వైట్ డీసెంట్ స్పెక్స్ అనే నా అభిప్రాయం. ఇకపోతే దీని కాంపిటీటర్ మార్కెట్లో రెడ్మీ నోట్ 10T చూడొచ్చు, అలాగే రియల్మీ 8i ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో మంచి ప్రైజింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి. బట్ వీళ్ళు ప్రైజింగ్ వచ్చేటప్పటికి యాక్చువల్గా 19,999 అన్నారు. 19,999 అంటే వేస్ట్ ఆ ఫోన్. అలాగే 17,999 స్పెషల్ ఆఫర్ కింద ఇస్తారంటున్నారు కానీ ఇది స్పెషల్ ఆఫర్ ఎప్పటిదాకా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పలేదు. అండ్ కార్డ్ ఆఫర్స్ మేబీ ఆ సేల్స్లో ఎడిషనల్గా మీకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా నా విషయానికి వచ్చాను అన్నట్లయితే కనుక మీరు అరౌండ్ ఒక 16,000 15,000 రూపీస్ మధ్యలో విత్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో వస్తున్నాయి అన్నట్లయితే అది కూడా ఖచ్చితంగా మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే దీనిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఫోన్ని యూజ్ చేస్తే ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేనైతే మీతో షేర్ చేసుకోగలను. సో ఓవరాల్గా చెప్పాలంటే అది ప్రైస్ ఎక్కువ అని చెప్పలేము, తక్కువ అని చెప్పలేము. క్వైట్ డీసెంట్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. బట్ ఇంకా కొంచెం అగ్రెసివ్గా 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. 15,000-16,000 రూపాయల మధ్యలో. సో మీకేమనిపిస్తుంది ప్రైస్ ట్యాగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ లావా ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి లావా మొబైల్ ఫోన్, వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్ అగ్ని 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.